ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొని మాట్లాడారు. ఈ మీటింగ్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అభిమానం ఇంకా మొన్ననే 150 రోజుల క్రితం బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మా కుంభమణిలను నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించుడే కాక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిర్రు. ఎందుకు తీసుకొచ్చిర్రు? మీకు నమ్మకం. ఒక రాష్ట్రాన్ని 9 లక్షల అప్పుల పాలు చేసిండు కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. అలాగే మా అన్న రాజగోపాల్ అన్న మీ అందరికీ సుపరిచితుడు. ఈ పార్లమెంట్ 2009లో వస్తే అప్పుడు మొట్టమొదటి ఎంపీ. ఇవాళ తమ్ముని కోసం నేను ఏ రోజైతే టికెట్ వచ్చిందో ఆ రోజు నుంచి అన్న నన్ను ఎంటేసుకొని ప్రతి ఊరు తిప్పుతుండు. పోయినసారి 2019 బీఆర్ఎస్ పార్టీ కేల్ కదం దుకాణం బంద్. మీకు ఏ పార్టీ అసలు ఉన్నారా? పైలశేఖర్ రెడ్డి ఎక్కడ పోయిన ఉన్నారా? పెళ్ళూరు పోయినా ఇక్కడనే ఉండా. అరే మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పి ఇస్తే వస్తానన్నాడు. టికెట్ రాకపోయేసరికి మళ్ళీ జగదీష్ వీళ్ళిద్దరికి రమ్మంటారని రమ్మంటే నేను కూడా పోయేస్తా. నా మాట మీద ఓట్లేసి గెలిపించరు. మా పోచంపల్లి మండలానికి చేయాలని చెప్తాను. మరి గెలిపిస్తారా? ఇక కేసీఆర్ కుటుంబం గురించి నేను ఎక్కువ చెప్ప. ఎందుకంటే కవితమ్మ జైలు పోయింది. రేపు కేసీఆర్ పోతారు. అప్పుడు